నీ విశ్వాస ప్రయాణం పరీక్షల గుండా వెళ్తా ఉందా, అలల గుండా వెళ్తా ఉందా? గాలి నీరు మొత్తాన్ని కంట్రోల్ చేసే దేవుడు ఈరోజు నీ జీవితంలో అధికారం పెట్టాడని గుర్తుపెట్టుకో. నీ సమస్య నీ అల అయితే ఆ అలల మీద దేవుడు నడుచుకుంటూ రాలా, వెళ్ళి ముంచి వేసే అల మీద ఆయన తొక్కుకుంటూ అలని ముంచి వేస్తూ అణగదొక్కుంటూ వచ్చాడు. భయపడకు, జడియ బెదరకు, ఓడిపో. డోంట్ గివ్ అప్. ఇట్స్ నాట్ టైం టు గివ్ అప్. నిరీక్షణ వదిలిపెట్టద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు. దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు. ఎంతవరకు వెళ్తావా, ఎంతగా నన్ను నమ్ముతావా అని దేవుడు నీ జీవితంలో పరీక్షిస్తా ఉంటే. సో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు చిత్తం చేస్తున్నప్పుడు కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని పరిస్థితులు వస్తాయి. గాలి నీరు సముద్రమును తన అధికారంలో పెట్టుకున్న దేవుడు మనకు తోడున్నాడు. ఆయన మునగనివ్వడు. సముద్ర గర్భము నన్ను చూడాలని ఎంత ప్రయత్నించినా దాని నోట్లో నుండి కూడా నన్ను బయటకు తీసుకొచ్చి అదే సముద్రం మీద నడిపించగలిగిన దేవుడు నా దేవుడు. నీ పరిస్థితి ఏదైనా సరే విడిపించగలిగిన దేవుడు నాకు తోడున్నాడు, నీకు తోడుంటాడు. అడుగు ఆయన తోడుని. ఈరోజు మీరు తెలియట్లేదు మీకు అది పరీక్ష అని. మీరు వెళ్తున్న పరిస్థితి మీకు అది పరీక్ష అని అర్థమైతే మీరు రెస్పాండ్ అయ్యే విధానం వేరేలా ఉంటుంది. నేను చెప్తున్నా, జీవితం చాలా కఠినమైన టీచర్. ఇతర జీవితాల్లో నుంచి చూసి మీరు జ్ఞానం కనుక నేర్చుకోకపోతే మీ జీవితం మీకు వచ్చి నేర్పించినప్పుడు అబ్బా భయంకరంగా ఏడ్చుకుంటూ నేర్చుకుంటారు. యవనస్తులారని మీరు నేర్చుకోండి. మీ తల్లిదండ్రులు ఏమైనా చెప్తే వాళ్ళ అనుభవాల నుంచే చెప్తున్నారు. వాళ్ళు అక్కడ అది నేర్చుకోలేదు అనుకోండి, మీరు అనుభవించి నేర్చుకుంటారు, ఏడుస్తూ నేర్చుకుంటారు. ఎన్నో పరీక్షల్లో ఓడిపోయావు, అంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టలా, మళ్ళా నేర్పిద్దామని చూస్తున్నాడు. హల్లెలూయా. పరీక్షలోకి వదిలిపెట్టిన దేవుడు, ఎగ్జామ్ సెంటర్లోకి పంపించిన దేవుడు అదే ఎగ్జామ్ సెంటర్లో ఏం చేస్తానో అని చూస్తూనే ఉన్నాడు. ఎక్కడ ఓడిపోతే పట్టుకొని మరలా ఇంకో అవకాశం ఇద్దామని. వి లవ్ బికాస్ ఆఫ్ గ్రేస్, నాట్ బై వర్క్స్. దేవుడు నిన్ను ప్రేమించాడా? నిన్ను ప్రేమించానని నీకు చెప్పాడా? దేవుడు నిన్ను పిలుచుకున్నాడా? నిన్ను పిలుచుకున్నానని దేవుడు నీకు చెప్పాడా? భయపడద్దు. అలలు నీ మీదకి వచ్చినా అవి నిన్ను ముంచావు, నదులు నీ మీద పొర్లినా అవి నిన్ను ముంచావు. వదలడా ఆయన? వదిలిపెట్టడానికి కాదు ఆయన పట్టుకుంది నిన్ను, విడిచిపెట్టడానికి కాదు ఆయన పిలుచుకుంది నిన్ను, గింటి వేయడానికి కాదు ఆయన కోరుకుంది నిన్ను. నీ వల్ల కాలేదా? దాన్ని అనగదొక్కే దేవుడు మనకున్నాడు. రోగము, మరణము నోరు తెరిచి ఎవడిని మృంగుదునా అని అనుకుంటుందేమో, తెరవబడిన నోరు కోరలతో సహా చీల్చి వేసి దిగి వచ్చే కొదమ సింహం ఆయన. The tested times are one of the most confusing times, but come out of the confusion, come to a revelation. దేవుడు ఎగ్జామ్ అలలను అనుమతిస్తాడేమో కానీ మునిగిపోనీడు. గాలిని అనుమతిస్తాడేమో కానీ నీ నాశనాన్ని మాత్రం అనుమతి ఇవ్వడు. ఎందుకో తెలుసా? ఆయన పిచ్చిగా ప్రేమించేశాడు మనల్ని. జీవితం ఎలా ఉంది? పరిస్థితులు కష్టంగా ఉన్నాయా? ఇస్ ఇట్ టఫ్ టు గో? ప్రయాణం ఇబ్బందిగా ఉందా? నష్టకరంగా ఉందా? భయంకరంగా ఉందా? పర్లా, దేవా నన్ను పిలు, ఆపత్కాలమున మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి.